Dear friends, if you receive Jesus as your Savior, as your Lord, He shall save you, heal you, forgive you, protect you, bless you, and He shall make you blessing, because He is the Lord of all creation. వందనము నీకేలా వందనము. నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినవి నెరవేర్చు వరకు నిన్ను నేను నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా, నీ స్తోత్ర గీతం నీకేనయా. సో మనం దేవుని రాజ్యం గురించి నేర్చుకుంటా ఉన్నాం ప్రతి వారము. మరి చాలా సమయం నుంచి దేవుని రాజ్యం గురించి నేర్చుకుంటా ఉన్నాం పిల్లరా. మరి మీరు చూస్తే ఉపమానాల ద్వారా యేసు ప్రభు దేవుని రాజ్యం పనిచేసే విధానాన్ని బోధించారు ఉపమానాల ద్వారా కదా. మీరు చూస్తే నిన్న గత కొన్ని వారాల నుంచి ఒక మంచి ఉపమానం, ముఖ్యమైన ఉపమానాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఉపమానం అంటే తెలుసు కదా, పారబుల్ అంటాం. పారబుల్ అంటే తెలుసు కదా, ఉపమానం అంటాం. సో యేసు ప్రభు స్వయాన తన నోటితో చెప్పిన ఉపమానం ఇది. దాన్ని వర్ణించిన ఉపమానం ఏ ఉపమానము మీరు చూసుకున్నారు. మనం ముగ్గురు రాశారు, మత్తయి, మార్కు, లూకా రాశారు. ఎందుకంటే అలా బోధించడం జరిగింది. యేసు ప్రభు దేవుని రాజ్యం గురించి ప్రకటించినప్పుడు మరి వాళ్ళందరూ చక్కగా అర్థం చేసుకునే దానికి, ఈరోజు మనం అర్థం చేసుకునే దానికి దేవుని రాజ్యం పనిచేసే విధానాన్ని ఉపమానాల ద్వారానే బోధించాడు. ఎందుకంటే దేవుని రాజ్యము మిగతా రాజ్యాల మాదిరి కాదు. ఇప్పుడున్న ఈ రాజ్యం మాదిరి కాదు. ఇప్పుడు మనం రాజ్యంలో ఉన్నాం, ఆ రాజ్యం మాదిరి కాదు యేసు ప్రభు రాజ్యం, దేవుని రాజ్యం. అందుకే పిలాతు యేసు ప్రభుని ప్రశ్న అడిగినప్పుడు, నువ్వు రాజువా అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, నా రాజ్యము నీ రాజ్యం మాదిరి కాదు. నీ రాజ్యం మాదిరి నా రాజ్యం అయిందంటే నా శిష్యులు యుద్ధం చేసి నీతో యుద్ధం చేసేవారు, నా పక్షాన యుద్ధం చేసేవారు, నన్ను కాపాడేవారు అన్నాడు యేసుప్రభు పిలాతుతో, గవర్నర్తో. అదేవిధంగా యేసుప్రభు ఆ యొక్క మత గురువులతో కూడా ఎప్పుడు చెప్పేవాడు, నా రాజ్యం మీరు అనుకున్నట్లు కాదు, నా రాజ్యము ప్రత్యక్షంగా కాదు కానీ నా రాజ్యము వచ్చింది, పని చేస్తూ ఉంది, కానీ పరోక్షంగా పని చేస్తుంది అన్నాడు. ఈవెన్ మీరు చూస్తే బప్తిస్మిచ్ యోహాను అంత గొప్ప వ్యక్తి, యేసు ప్రభు గురించి బాగా ఎరిగిన వ్యక్తి, తెలుసుకున్న వ్యక్తి, యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి. ఆయనకు కూడా ఒకసారి డౌట్ వచ్చింది, నిజంగా యేసు ప్రభు రాజ్యం వచ్చిందా, ఈయనే నా రాజు, ఈయనే నా మెస్సియా అని. అందుకే శిష్యులకు కబురు పెట్టాడు, శిష్యులను పంపించాడు. ఏమని పంపించాడంటే అడిగేదానికి యేసు ప్రభుని. ఏమని అడిగారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటే, వాళ్ళు రాబోవాడు నీవేనా
లేకుంటే ఇంకోరి కోసం వెయిట్ చేయాలా మేము? ఎందుకంటే యోహాను బాప్తిజం ఇచ్చే యోహాను జైల్లో ఉన్నాడు. బహుశా ఆయనకు డౌట్ వచ్చింది, నేను జైల్లో ఉన్నాను, ఈయనేం చేయడం లేదు నా కోసం అని అనిపించిందేమో, నాకు తెలియదు కానీ అట్లా నేను ఊహిస్తాను. సో అందుకనే యోహాను బాప్తిజం ఇచ్చే యోహాను కబురు పంపాడు, అడిగేదానికి మనుషులు పంపాడు యేసు ప్రభు దగ్గరికి. రాబోవాడు నువ్వేనా, ఇంకెవరి కోసమన్నా మనం వెయిట్ చేయాలా, ఇంకా నీ తర్వాత ఎవరన్నా వస్తారన్నప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే, యోహానికి వెళ్ళి ఈ మాట చెప్పండి, సువార్త చెప్పబడతా ఉంది, కుంటి వాళ్ళు నడుస్తున్నారు, గుడ్డి వాళ్ళు చూపు పొందుకుంటున్నారు, చచ్చిపోయిన వారు లేపబడుతున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు అని. ఈ మాటలు పోయి యోహానికి చెప్పండి అన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పచ్చు కదా, నేనే మస్సియానని. యేసు ప్రభు ఆ మాట చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నాడు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, మెస్సియా వచ్చినప్పుడు, అంటే యేసు రాజు వచ్చినప్పుడు, అంటే దేవుడు మనిషిగా వచ్చినప్పుడు ఇవన్నీ చేయబడతాయి అని. అందుకే బాప్తిజం ఇచ్చే యోహానికి పోయి శిష్యులు చెప్పింటారు ఈ మాటలని. ఆయన అన్నాడు, ఎస్, ఈయనే మెస్సియా, రాబోయే రాజు వచ్చేసాడు, ఈయనే మా రాజు అని చెప్పి బాప్తిజం ఇచ్చే యోహాను డిసైడ్ చేశాడు. సో అందుకనే ఈ యేసు ప్రభు వచ్చి రాజ్యం గురించి ప్రకటిస్తున్నప్పుడు, మరి ఆ రాజ్యం ఆల్రెడీ వచ్చేసింది పిల్లలు. ఎప్పుడు వచ్చింది రాజ్యము? ఆయన పుట్టి యేసు ప్రభు మొదటి రాకడలోనే ఎప్పుడైతే పుట్టి పెరిగి తను సిలువలో మరణించి తిరిగి లేచాడో ఆ రోజు నుంచి ఆయన రాజుగా, ఆయన రాజ్యము ఆరంభమైంది. ఆయన రాజుగా మన జీవితాల్లో ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు అనమాట. సో ప్రత్యక్షంగా ఎప్పుడు వస్తుంది? మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పి ప్రతి వారం నేను చెప్తూనే ఉన్నా, రెండవ రాకల్లో ప్రత్యక్షంగా వస్తుంది. అంటే భూమి మీద యేసు ప్రభు నిజంగా రాజుగా కూర్చొని, ఇప్పుడు లైక్ ఆ రోజు ఫరిసయ్యుల సద్దుకేయులకి ఇదే ఉన్నింది, ఈయన రాజు అంటాడు, ఈయన దగ్గర కిరీటం లేదు, ఈయన దగ్గర ఖడ్గం లేదు, ఈయన దగ్గర గుర్రం లేదు, ఈయన దగ్గర బిల్డింగ్ లేదు, ఈయన దగ్గర ప్యాలెస్ లేదు, మరి ఈయన చూస్తే రాజు అంటాడు. ఈయన చూస్తే రాజుగా ఆ విధంగా లేడు, కానీ ఒక ప్రచారకుల్లా, ఒక వాక్యం చెప్పేవాడిగా, మరి ఇవన్నీ అద్భుతాలు చేసేవాడిగా ఉన్నాను. చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. యేసుప్రభు వాళ్ళతో చెప్పాడు, ఎస్, మీరు అనుకున్న విధంగా కూడా నా రాజ్యం వస్తుంది. అది ఎప్పుడు? రెండవ రాకల్లో పిల్లరా. ఇది మీకు నాకు కూడా బాగా క్లియర్గా ఉండాలా. యేసు ప్రభు రెండవ రాకడా త్వరలో, మా సిస్టర్ వినండి, పడుకోకండి, రెండవ రాకడా అతి త్వరలో ఉంది మన మధ్యలో. అప్పుడు ఇది మీకు నాకు క్లియర్ ఉండాలా. ఇప్పుడు చూస్తానే ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఇదేనా జీవితం అనుకుంటున్నారా? లేదు పిల్లరా, చాలా శ్రేష్టమైన జీవితం ఉంది. ఇంకా ఇది ఏంది కాదు. రాబోయే యేసు ప్రభు రెండవ రాకల్లో ఈ యొక్క భూమి మీద, ఈ భూమి లేకుండా క్రొత్త భూమిని పెట్టి, క్రొత్త ఆకాశాన్ని పెట్టి తను ఇక్కడుండి మనల్ని పరిపాలిస్తాడు. ఎవరైతే యేసు క్రీస్తుని ప్రభుగా రక్షకుడుగా అంగీకరించారో వారు ఆయన పరిపాలన కింద ఏ పీడ లేకుండా, ఏ దుఃఖం లేకుండా, ఏ పాపం లేకుండా, ఏ శాపం లేకుండా చాలా మంచి జీవితము జీవించబోతున్నారు. యుగ యుగాలు మీరు నేను ఆయన సన్నిధిలో జీవిస్తాం. అప్పుడు ఆయన్ని చూస్తాం ప్రత్యక్షంగా. అప్పుడు ఆయన మాట్లాడతాడు. అప్పుడు నేను మాట్లాడాల్సిన పనులు ఆయన నిలబడి ఆయనే మీతో మాట్లాడతారు, మీరు ఆయనతో మాట్లాడతారు. అప్పుడు కోపం ఉండదు, అప్పుడు ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, మరణం ఉండదు, ఏ జబ్బు ఉండదు, ఏ డాక్టర్ హాస్పిటల్ ఉండదు. అర్థమైందా మీకు? చాలా స్వర్గం పిల్లరా. స్వర్గం మనం బైబిల్లో చదివినప్పుడు ఎట్లయితే అక్కడ ఉందో స్వర్గంలో వాతావరణం, ఇప్పుడు బైబిల్లో చదివినప్పుడు మీకు తెలుస్తుంది అక్కడ ఎటువంటి వాతావరణం ఉందని. అక్కడ శాంతి, సమాధానం, ఆనందం ఉంది, బంగారు వీధులు. ఎగ్జాక్ట్లీ దేవుడు దాన్ని ఇక్కడ తీసుకొచ్చి మన మధ్య ఉంచి, మనకు దేవుడు ఏదైతే కోరుకున్నాడో ఆ జీవితాన్ని ఆరంభిస్తాడు. పాపం ద్వారా ఆ యొక్క జీవితం ఆగిపోయింది, అయితే యేసు ప్రభు ద్వారా ఆ జీవితం మళ్ళా మొదలైంది. అది ప్రత్యక్షంగా మనము భౌతికంగా ఎప్పుడు అనుభవిస్తామంటే రెండవ రాకల్లో. ఇది ఉండదు పిల్లలు. ఇప్పుడు చూసి చాలామంది ఏం బతుకు ఏమనుకుంటారు. నిజమే, ఇక్కడ ఉండే పరిస్థితి అట్లున్నాయి అనుకోండి, కానీ వెయిట్ చేయండి, అతి త్వరలో మొత్తం మార్పు చెంది స్వర్గంలో మనము అనుక్షణం జీవించబోతున్నాం పిల్లరా. యుగ యుగాలు జీవించబోతున్నాం. ఆ జీవితాన్నిచ్చకే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిండేది. ఆ జీవితం మీకు నాకు లభించింది ఎప్పుడైతే యేసు ప్రభుని మా ఇంటారు కదా, యేసు ప్రభుని రక్షకుడుగా స్వీకరిస్తామో ఆ క్షణం నుంచి ఆ జీవితం లోపల మొదలైంది. మరి బయట కూడా ఆయన రెండవ రాకల్లో ఆరంభమవుతుంది. అప్పుడు మనకు మహిమగల దేహం ఉంటుంది. అప్పుడు లైక్ ప్రతి మేలు ఉంటుంది పిల్లరా. ఏ జబ్బు ఉండదు, ఏ రోగం ఉండదు, ఏ పీడ ఉండదు. ఇప్పుడు చూస్తానరే అవి ఏమీ ఉండవు. సో ఆ జీవితాన్నే దేవుడు కోరుకునేది ఆదాము అవ్వల్ని సృష్టించినప్పుడు. ఈ జీవితం కాదు ఆదాము అవ్వకు ఉండింది. ఆదాము అవ్వకి ఇచ్చిన జీవితము దేవుని యొక్క ప్లాన్ ప్రకారము ఎంతో సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో, ఆరోగ్యంతో, మేలుతో నిండిన జీవితం. అయితే అది దేవుడు పాపం ఆపేసింది, కానీ దేవుడు ఆపలే. తన ప్లాన్ చేంజ్ చేసుకోలేదు దేవుడు.
మధ్యలో పాపము సాతాను దూరడం వలన దేవుడు ఇక డిలే జరుగుతుంది. అయితే దేవుడు కృపంలో రెండింటినీ తీసేశాడు పిల్లలు. పాపాన్ని సాతాన్ని తీసేశాడు దేవుడు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని రక్షణగా, అదే ఈ లోకంలో ఉంది పాపము సాతాను ఇద్దరు ఉన్నారు. అయితే నా జీవితం మీద వాళ్ళిద్దరూ రాజ్యం చేయలేరు. ఇప్పుడు వాళ్ళ రాజ్యం లేదు మన మీద. ఎవరి మీద? యేసుక్రీస్తుని ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించిన వారి మీద పాపం యొక్క ఆధీనం లేదు. పాపం మనలో ప్రవేశించలేదు. అదేవిధంగా పాపం లేదు కాబట్టి సాతాను కూడా మన జీవితం మీద ప్రవేశించలేదు, మన జీవితంలోకి రాలేడు. ఇది మీకు నాకు క్లియర్గా ఉండాలి. అర్థమైందా పిల్లరా? అయితే ప్రత్యక్షంగా ఇవన్నీ భౌతికంగా మనము చూసే దినాలు ఎప్పుడంటే రెండవ రాకలో జరుగుతుంది. అది ఓకే. ఇప్పుడు మనం నేర్చుకుంటాడేది ఏమంటే దేవుని రాజ్యము పరోక్షంగా మీలో నాలో పని చేస్తుంది పిల్లరా, మన మధ్య పని చేస్తుంది. అది ఎలా పని చేస్తుంది, ఏ విధంగా ఈ రాజు మనుషుల జీవితాల్లో ప్రవేశించి ఏ విధంగా పని చేస్తున్నాడు, ఈ రాజు ద్వారా అంటే యేసయ్య ద్వారా దేవుని ద్వారా మీరు నేను ఎట్లా ఆనందాన్ని మేలులు అనుభవించగలం అనేది యేసు ప్రభు ఏ విధంగా బోధించాడంటే ఉపమానాల ద్వారా బోధించాడు. అర్థమవుతుంది చెప్పే కొద్దిగా తెలుగు ప్రాబ్లం లేదు. మిమ్మల్ని చూసినప్పుడు నా మీద నాకే అనుమానం వస్తుంది, వీళ్ళకి అర్థమవుతుందే కాదా. ఓకే. సో అందుకనే నేను చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది నాకు కదా. కొంతమంది ఒక అర్ధ గంటలో చెప్పేశారు. ఐ డోంట్ నో ఎట్లా చెప్తారు వాళ్ళు ప్రీచర్స్. వాళ్ళ కృప వాళ్ళ మీద అట్లా అనుకోండి. ఎందుకంటే నేను ఒకరినే కూర్చున్నప్పుడు ఆలోచిస్తాను, ప్రభువా నాకే సరిగా తెలుగు రాదు, వీళ్ళు నా చేతిలో నువ్వు పెట్టినావు, వీళ్ళకి అర్థమవుతుందా లేదో పాపం నేను చెప్పేది. సో ఓకే, నో ప్రాబ్లమ్స్. ఐ బిలీవ్ లైక్ యు ఆర్ అండర్స్టాండింగ్ థింగ్. లైక్ కొంతమందికి ఒకవేళ డౌట్ ఉన్నా లైక్ రాను మీరు అది రాజగుర్రము గుర్రం అయిందన్నట్లుగా సో మీరు అర్థం చేసుకుంటారు నేను ఏం చెప్తాను. సో ఓకే, సో నో ప్రాబ్లమ్స్. సో ఎక్కడున్నాం మనం? ఓకే. సో ప్లేరా యేసు ప్రభు ఉపమానాల ద్వారా తన రాజ్యం గురించి బోధించేవాడు. సో ఒక ముఖ్యమైన ఉపమానం మదర్ పారబుల్ అని ఇంగ్లీష్లో అంటాం అనమాట. తెలుగులో మీకు చెప్పాలంటే అతి ముఖ్యమైన పారబుల్ అది, చాలా అవసరమైన పారబుల్. యేసయ్య ఎలా పని చేస్తాడని మీరు నేను నేర్చుకున్నాం. అది ఏం పారబుల్? అది విత్తనాలు విత్తేవాడు విత్తనాలు విత్తుచుండగా విత్తనాలు ఎక్కడ పడినాయంట? 4 రకాల భూమి మీద పడ్డాయి, నేల మీద పడ్డాయని చెప్పి ఆ ఉపమానం నేర్చుకున్నాం. యాక్చువల్గా మీరు ముందర చూడాలి, ఈ జాగ్రత్తగా వినండి. మీరు డెవిల్ విల్ ప్లే విత్ యూ ఇఫ్ యూ లైక్ మీరు లూజ్గా ఉంటే మీ ఎవరన్నా ఆడుకుంటానండి ముందర చూస్తానండి. మీకు తెలుసు చాలా ఈ ఉపమానమే దీని గురించే, వినేదాని గురించే కదా. ఓకే, మీరు చూస్తే అక్కడ 4 భూముల గురించి కాదు, విత్తనాల గురించి కాదు, పంట గురించి కాదు యేసుప్రభు మాట్లాడుతాను. మన జీవితాల గురించి మాట్లాడుతాను. ఆ యొక్క విత్తనాలు ఏంటివి? దేవుని వాక్యం. వినాలి మీరు, దేవుని వాక్యం అది. ఆ 4 రకాల భూమి ఎవరు? మనుషులు పిల్లలు. ఈ భూమి మీద 4 రకాల మనుషులు ఉన్నారు. మొదటి రకం మనుషులు ఎవరు? త్రోవ పక్కన ఉన్నవారు. సిస్టర్ వింటున్నారు కదా, ఇంటికి పని పడుకోండి, ఏం ప్రాబ్లం. ఈ అర్థమవుతుంది. ఇదిలిచ్చాలా మీరు డెవిల్ని? లైక్ డెవిల్ అంటే ఏదో మీరు డెవిల్తో ఉన్నారని కాదు, ఇదిలిచ్చాలా కొద్ది శరీరాన్ని మీరు. అర్థమవుతుంది సిస్టర్. సో ఈయనండి జాగ్రత్త. మొదటి రకమైన భూమి ఏది? మొదటి రకమైన మనుషులు ఎవరంటే త్రోవ పక్కన ఉన్నవారు. చూసారా, పొలంలో మీరు భూమి విత్తనాలు వేసేప్పుడు కొంత త్రోవ చాలా గట్టిగా అయిపోయి ఉంటుంది. త్రోవ నడిచిన అది భూమే, అది కూడా పండించగలదు. అర్థమైంది మీకు? పండించగలదు. కానీ ఏమైంది? అది తొక్కి గట్టిగా అయిపోయింది. దాని మీద విత్తనాలు వేసినప్పుడు సాతాను వచ్చి పక్షులు వచ్చి ఎత్తుకొని పోతాయి. మీరు చూసారా ప్రాక్టికల్? ఇప్పుడు చూడలేదా మీరు? మనమంతా లండన్ వాళ్ళు అన్నాను కదా, భారతదేశం వాళ్ళు కదా, మనకు తెలుసు. మనం ఏం చెప్తాను మీకు. సో సాతాను వచ్చి అట్లా వాళ్ళ జీవితంలో వాక్యం ఎత్తుకొని పోతారు. చాలామంది అట్లా వాళ్ళు ఉన్నారు. త్రోవ పక్కన ఉన్న ప్రజలు చాలామంది. సిస్టర్ వింటాను కదా, మేము మాట్లాడుతున్నాం సిస్టర్, మేము కారులో వస్తేప్పుడు లైక్ ఒక డౌట్ మన మధ్యలో. ఎందుకంటే త్రోవ పక్కన ఉన్న వాళ్ళలో జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. చూడండి, చాలామంది దేవుని దగ్గర రానోళ్ళకి వాళ్ళు ఏం డిసైడ్ అవుతారు, వాళ్ళు ఏమనుకుంటారంటే, మన సిస్టర్ వాళ్ళు మేము మాట్లాడుకుంటాను, ఎవరో ఒక బ్రదర్ ఎవరో చనిపోయారు, క్రైస్తవుడు చనిపోయారు, టీచర్ ఎవరో చనిపోయారు చిన్న వయసులో. డాడీ వాళ్ళకి బ్రదర్ ఒక టీచర్ చనిపోయారు. సిస్టర్ చెప్తున్నారు మళ్ళీ ఈ చర్చ్ కూడా వచ్చారంట. ఆయన వచ్చారా సిస్టర్? ఐ డోంట్ నో, గుర్తుండొచ్చు ఏమన్నా.
నేను సిస్టర్ వాళ్ళు ఒక ప్రశ్న వేశారు, చాలా సాలిడ్ ప్రశ్న అది. సాతాను ఆ ప్రశ్నను తీసుకొని చాలామందితో ఆడుతూ ఉంటాడు, చాలామందికి ప్రభు దగ్గర రానియరు. అదేమైందంటే వాకిలిసిరెడప ఏంటంటే అది, ఈ వ్యక్తి దేవుణ్ణి అంత ప్రేమించేవాడు, రోజు సువార్త కూడా చెప్పేవాడంట ఆ వ్యక్తి. కానీ చనిపోయాడు, చిన్న వయసులో చనిపోయాడు, 48 ఏళ్ళలో చనిపోయాడు. సో ప్రశ్న ఏంటంటే, ఇంత భక్తి గలవాడు క్రైస్తవుడు చనిపోయినాడు, అందుకనే మళ్ళీ మేము చర్చికి వచ్చి ఏం ప్రయోజనం? సో ఆయన అంత తొందర చనిపోయినాడు, మేము చర్చికి వచ్చే ప్రయోజనం? జనరల్ నాకు కూడా ఉంది ఒకప్పుడు ప్రశ్న ఇది. అందుకే ఎవరైనా ప్రశ్న మంచిదే, అది మీరు క్లారిఫై కావాలా మీకు. మొదటి పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, ఆయన జల్దీ చచ్చిపోయినాడో 100 ఏళ్ళలో చచ్చిపోయినాడో, నువ్వు పాపంలో ఉంటే, నువ్వు యేసు ప్రభు దగ్గర రాకుంటే నువ్వు నరకానికి పోతావు, దాంట్లో నో డౌట్. అది మీకు క్లియర్ కావాలా? మీకు అర్థమైంది ఏం చెప్తున్నాను నేను? ఎవరో ఏదో చచ్చిపోయినారో, ఎవరో ఏదో క్రైస్తవుడుగా ఉండి ఏదో చేశాడో, చెడ్డ పని చేశాడో, మంచి పని చేశాడో, జల్దీ చచ్చిపోయినాడో, ఈవెన్ ఆత్మహత్య చేసుకున్నాడో, ఏది ఏమైనా నువ్వు యేసు ప్రభులో లేకుంటే మాత్రము దాన్ని బట్టి దేవుడు క్షమించడు నిన్నే. ఆడపోయి యేసు ప్రభు దగ్గరగా, ప్రభువా నిన్ను నమ్ముకున్న వాళ్ళంతా జల్దీ చచ్చిపోతాండ్రి, నేను కూడా నిన్ను ఎందుకు నమ్ముకోలే, ఏం ప్రయోజనం అనుకుని నేను నమ్ముకోలేదు అంటే నో ఎక్స్క్యూజ్, నువ్వు మాత్రం నరకానికి వెళ్తావు, ఎవరైనా సరే ఈ ప్రపంచంలో. అది అర్థం చేసుకోవాలి మీరు నేను. ఓకే, రెండవది, అసలు ఎందుకు చచ్చిపోయినాడు ఆయన అంత జల్దీ? నాకు కూడా నేను అడుగుతా. చావు క్లియర్గా ఉండాలి మీకు. చావు దేవుడి నుంచి కాదు. చావు వచ్చినది ఆదాము చేసిన పాపం వల్ల. ఆదాము ఎన్నుకోవడం, మనిషి ఎన్నుకున్నాడు మరణాన్ని. దేవుడికి ఎప్పుడు ఇష్టం లేదు మనం చచ్చిపోయేది. దేవుని ప్లాన్ అది కానే కాదు. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు యుగ యుగాలు మీరు నేను జీవించాలనే ప్లాన్తో నిన్ను నన్ను సృష్టించాడు దేవుడు. మరణము దేవుని కోరిక కానే కాదు, పక్కన పెట్టండి అది. ఈవెన్ ఐ మీన్ లైక్ చాలా బాధ వేస్తుంది ఏమో తెలుసా, ప్రీచర్సే చెప్తారు దేవుడిని చంపేశాడు, దేవుడు ఏమంటారు అది చచ్చిపోయినప్పుడు, దేవుడు చిత్తాన్ని ఎవరైనా కాదంటారా, ఆయన పిలుచుకుంటే వద్దు అంటారా? నాకైతే ఈజిస్తామనిపిస్తుంది. ఒకటి గబ్బు లేపి పెట్టినారు ఊరికే. దేవుడు కోరిక కానే కాదు చావు. నో, ఇది మీ సంఘంలో ఉండాలి ఫిక్స్. ముందర చూడండి, ఈ సంఘంలో ఉండాలి ఫిక్స్ కావాలా, దేవుడు కాదు. దీంట్లో దేవుని ప్రమేయమే లేదు. దేవుని కోరిక ఏం తెలుసా, దీర్ఘాయువుతో నన్ను తృప్తిపరచడం. పరిచేశాడు ఆయన యేసు ప్రభు మరణం ద్వారా. నువ్వు యేసు క్రీస్తుని ఏ రోజు రక్షకుడుగా అంగీకరించావో, నీకు అర్థం కాలే, ఇది నీ కోకోనెట్లో పోనండి, ఆ క్షణం నుంచే నీ జీవితంలో దీర్ఘాయువు మొదలైంది. నువ్వు థ్యాంక్ యూ ప్రభువా, నేను నీ దగ్గర రావాలనుకున్నాను, నేను నీ దగ్గరికి వచ్చి ఇంకా నీ దగ్గర జీవిస్తానంటాడో అప్పటి వరకు ఆ మనిషిని తీసుకోడు. 120 ఏళ్ళ వరకు నువ్వు బతకచ్చు. అది దేవుని యొక్క ఇప్పుడు ఈ మనకున్న ప్లాన్. అది ఎప్పుడైతే పాపం వచ్చిందో ఆ తర్వాత దేవుడు చెప్పాడు 120 సంవత్సరాలు బ్రతకాల మనం. చావు దేవుని కోరిక కానీ కదా. ఎవరైనా చచ్చిపోతే ఊరికే దేవుని మీద పెడితే మీరు దెబ్బతింటారు, దేవుణ్ణి బాధ పెడతారు, అది మీకు మీ అవిశ్వాసంగా మారుతుంది అది మీ జీవితంలో. మరి ఎందుకు చనిపోయినాడు సార్? అనేక కారణాలు ఉండొచ్చు ఆ వ్యక్తి చనిపోవడానికి. నువ్వు చూసావు ఆ వ్యక్తి విశ్వాసం ఏంటో. చాలామంది క్రైస్తవులు నేను చూశాను, ఇదే నేను ఇప్పుడు చెప్తే అదే నమ్ముతారు. ఏంటో సార్, దేవుడు చంపేశాడు, దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు రమ్మంటే ఎవరు ఆపుతారు? లేకుంటే ఏం మాట్లాడుతున్నాడో ఆయన దినమంతా. నీ యొక్క కన్ఫెషన్, నీ జీవితం. నేను ఇది ఈరోజు ప్రీచ్ చేయాలని మీకు నేను అది. అందుకనే క్లియర్గా ఉండండి. 48 ఏళ్ళకి చచ్చిపోయి 4 రోజులకే చచ్చిపోయి, పోనీ 90 ఏళ్ళు బతికి చచ్చిపోయి, దేవునికి సంబంధం లేదు. దాంతో సంబంధం నీకే ఉండేది. నువ్వు జయించాలి దాన్ని. నేను అనేక మంది దైవజనం చూశాను. ఏమంటారు తెలుసా, అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళు అదేదో దేవుడే అలౌ చేసినట్లుగా, ప్రభువా నీ చిత్తం ఉంటే నన్ను బాగు చేయి, నీ చిత్తం ఉంటే బాగు చేయ. 2000 సంవత్సరాలు క్రితము సిలువలో తన చిత్తాన్ని బయలుపరిచాడు ఆయన. ఆయన రోగిగా అయిండేదే నువ్వు ఆరోగ్యంలో జీవించాలని. ఇప్పుడు ఏదో ముందుకు వచ్చి నీ చిత్తం అయితే బాగు చేయంటే దేవుడు దాన్ని పట్టించుకోడు.
అవమానం అది దేవునికి. బైబుల్ క్లియర్గా మీకు నాకు అర్థం కావాలా. సిలువలో నీ రోగాన్ని తీసేసుకున్నాడు. నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలి తెలుసా? థ్యాంక్ యూ లార్డ్, కృతజ్ఞతలు తండ్రి, నా శరీరాన్ని ఆరోగ్యంతో నింపినందుకు. అనారోగ్యానికి నాలో స్థానం లేదు. నా ప్రభు నా శరీరంలో అనారోగ్యం రాకుండా అనారోగ్యమైపోయాడు. అది మీ నా పోరాటం, మీ నా నోట్లో రావాల్సింది. సో అందుకనే ఎంతో పెద్ద దైవజనుడు చనిపోయినా నేను ఎప్పుడు చెప్పను దేవుడి ద్వారా ఆయన తప్పులు. నాకు దగ్గర టైం లేదు ఇవన్నీ. చాలామంది దైవజనులు చెప్పింది నేను విన్నాను. దేవుడి మీద వేసేయడము, దేవుని చిత్తంలే, దేవుడు ఇష్టపడితే బాగు చేయమను, దేవుడు బాగు చేస్తే నేను బాగా ఇంకా దేవుని కొరకు సేవ చేస్తా. ఇట్స్ ఏ లాయ్. అది మంచిది కాదు. అది ఆ మాట. దేవుడు బాగు చేయడం ఏంటి నీకు? అందుకే దేవుడు ఎప్పుడు బైబిల్లో ఆరోగ్యం కోసం ప్రార్థన చేయమని చెప్పలా. ఏమని చెప్పాడు తెలుసా బైబిల్లో? దేవుడు స్వస్థపరచు, ఇతరులను బాగు చేయి, ఇతరులకు ఆరోగ్యమే. అందుకే ఎప్పుడు కృతజ్ఞతలు ఉండాలి. ఈవెన్ నువ్వు అనారోగ్యంలో వెళ్తున్నా కూడా కృతజ్ఞతలు తండ్రి, నా శరీరాన్ని నువ్వు ఆరోగ్యంతో నింపావు. నీ వాక్యం నాకు జీవితం. నీ వాక్యం ఏం చెప్తుందో అది సత్యం. కృతజ్ఞతలు తండ్రి నీ యొక్క శిలువ మరణాన్ని బట్టి. అది ఎందుకు ఈ పాయింట్ వస్తుందంటే, చాలామంది హృదయాలు తొక్కబడుతున్నాయి. అన్యుల్లో సాతాను చీట్ చేస్తాడు. వాళ్ళు చూడు, రోజు బైబిల్ చదివేవాడు, రోజు చర్చికి వెళ్ళేవాడు, సువార్త చెప్పేవాడు, ఆ వ్యక్తే చచ్చిపోయినాడు. నువ్వెందుకు పోతావు యేసుప్రభు దగ్గరికి? ఏదో తొక్కుతాన్నాడు సాతాను. ఎక్కడ? హృదయంలో. వాళ్ళు అలా ఊహించుకొని కొంతమంది దేవుని దగ్గర రాకుండా అయిపోతున్నారు. మోసం ఇది. ఆ వ్యక్తి చనిపోవడానికి స్వర్గంలో ఉంటారు. ఇంకో మాట చెప్తున్నా మీకు, గ్యారంటీ మాట వింటారా? ఒక్కసారి యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నువ్వు చచ్చిపోతే బ్రదర్ వినాలి, మీరు స్వర్గానికి వెళ్తావు. నో బడీ కెన్ స్టాప్ యూ. నువ్వు ఇక్కడ విశ్వాసంలో లేక సమస్యలో ఉండొచ్చు, త్వరగా వెళ్ళిపోవచ్చు ట్రైన్ ఎక్కి, కానీ అక్కడికే చేరేది నువ్వు. ఎందుకంటే నువ్వు బాడీ నుంచి బయటకు వస్తానంటే దూతలు వచ్చి నిన్ను ర్యాప్చర్ చేసి తీసుకెళ్ళిపోతారు. నువ్వు తండ్రి సన్నిధిలో ఉంటావు, ఆనందంగా ఉంటావు. సిస్టర్ ఏంటన్నా కదా, అక్కడిక్కడ ఆలోచించు కదా, పోకండి మార్కెట్లకి. దానికి చాలు. ఎంత తిన్నాం తెలుసా? ఎన్ని ట్రక్కులు తిన్నాము. ఏనండి ఇక్కడ జీవమిచ్చే మాటలు. సో కానీ ఇక్కడ నువ్వు సరిగ్గా విశ్వాసంలో లేవనుకో, నీకు వాక్య జ్ఞానం లేదనుకో, నువ్వు ఆయన చేసిందంతటి పక్కన పెట్టి నువ్వు ఏదేదో మాట్లాడుతా అంటే జల్దీ పోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కానీ గ్యారంటీ ఏంటంటే యూ విల్ బి ఇన్ ద ప్యారడైజ్. మేము మళ్ళీ లేటుగా వస్తాము, నువ్వు మాతో కలుసుకుంటావు. తెలుసా మీకు? మేము పోయి ముందే నువ్వు ఆడ అందరితో మాట్లాడుతూ ఉంటావు. అందరూ నీకు చెప్తారు, ఆడ దూతలు వాళ్ళు వీళ్ళు ముందుకు పోయిన వాళ్ళంతా మాట్లాడుతూ అంటారు. పాస్టర్, ఏ చర్చ్ పాస్టర్? మీద మా చర్చ్ పాస్టరే. మీ నిజమా? వాళ్ళ ఇల్లు చూసావా? ఈడు కాదు, భాగ్యనగర్ కాదు, ఆడ. సార్ మా చర్చి పాస్టర్ సార్, చూపింది సార్ అంటారు. మీరు ఆయన తీసుకెళ్తాడు, మీకు చూపిస్తూ అంటాడు. నేను మనం సాక్ష్యం చదివా. ఒక ఆమె చనిపోయింది ముందే పాపం. చనిపోలే. ఒక ఆమె దర్శనంలో చూస్తాను. సో ఒక ఇల్లు కట్టబడుతుంది స్వర్గంలో. కట్టబడతానప్పుడు ఆడ ముందే అందరు పోయి ఉంటారా చర్చ్ వాళ్ళు, పిల్లలు వాళ్ళ ఇల్లు. ఆ యొక్క దూతను పోయి అడిగారంట, సార్ ఎవరిది ఇల్లు అని. వాళ్ళు చెప్పారు ఫలానామదని. ఫలానామది అంటే ఆమె వాళ్ళు సంతోషపడా, మా చర్చి ఆంటీనే ఆమె. సార్ మేము మీకు హెల్ప్ చేయొచ్చా ఈ ఇల్లు కట్టేదానికి? ఎందుకంటే ఆ ఆంటీ చాలా మంచి, చర్చిలో మాకు చాక్లెట్లు ఇచ్చేది, చక్కగా మాట్లాడేది, ఎప్పుడు మాకు ఎంకరేజ్ చేసేది. ముందే పిల్లలు వెళ్ళిపోయింటారు కదా కొంతమంది పాపము, వాళ్ళంతా ఆ ఇంట్లో పనిచేశారంట. ఎంత చక్కగా కట్టారంటే ఆ ఇండ్లు. ఆమె దర్శనంలో ఆ ఇండ్లు చూసినప్పుడు ఎక్కడ చూసినా గులాబీలు పెట్టారంట. ఆ ఇండ్లు నిండా, అంటే ఈ గులాబీ, ఆ వేరే టైప్ గులాబీలు లేండి, అవి మాడిపోవు ఎండిపోవు అవి. సో ఈ అమ్మాయి అడిగింది, అమ్మ ఇంత చక్కగా కట్టారంటే ఆ దూత చెప్పాడంట, మీ చర్చ్ వాళ్ళందరూ వచ్చి చాలా హెల్ప్ చేశారమ్మా, నువ్వు రాకముందే నీ ఇంటిని ఇదిగో వాళ్ళే కట్టినది. పిల్లలంతా అక్కడ వాళ్ళకి నచ్చినట్లుగా గులాబీలు పెట్టారు, నచ్చినట్లుగా ఇవన్నీ డెకరేట్ చేశారు. ఆమె అంత పెద్ద ఇల్లు, యా రాష్ట్రపతికి ఉండదు, యా కింగ్కి ఉండదు ఆడ. అంత పెద్ద ఇల్లు మంది, అంత బ్రహ్మాండమైన ఇల్లు. మీరు చూస్తే ఈడే అసలు కుమిలి ఏదో అయిపోతున్నారు.
అసలు యేసయ్యని రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు చాలా వైభవమైన జీవితం. ఎంత వైభవమైన జీవితం అంటే దేవుడు మీకు తెలుసా ఇంగ్లీష్లో ఏం రాబడిందో 1 Peter 2:9 వీఆర్ ఇన్ ద మార్వెలస్ లైట్ ఆఫ్ గాడ్. ఆ పదము ఆయన రక్తం ఉడికిస్తుంది. దేవుడు ఎంత మహిమలో జీవిస్తున్నాడో నిన్ను నన్ను అంత మహిమలో ఉంచు. ఒక కోతి తన పిల్లలు కనిందనుకోండి యాడ్ పెట్టుకుంటుంది, లోపల పెట్టుకుంటుంది కదా, దూరం పెడుతుందా? నిన్ను నన్ను కన్న నా దేవుడు నీ దేవుడు తనలో పెట్టుకున్న యా కోతికి కూడా అంత ప్రేమ ఉండదు, యా పక్షికి ప్రపంచంలో తన పిల్లలంటే అంత ప్రేమ ఉండదు. ఈ నా దేవునికి నా తండ్రికి ఎంత ప్రేమ ఉందో తెలుసా? పాతాళానికే వెళ్ళిన దేవుడు ఆయన. పాతాళంలో నువ్వు నేను వెళ్ళకూడదని తన సర్వాన్ని పిల్లరా మీకోసం నా కోసం ఇచ్చేసి పాతాళంలో పోయి నిన్ను నన్ను జయించుకొచ్చిన దేవుడు ఆయన. నీకు నాకు తన కూర్చునే సింహాసనం పక్కన కూర్చోబెట్టుకున్న దేవుడు. తను ఎంత వెలుగులో జీవిస్తున్నాడో, ఎంత మహిమలో జీవిస్తున్నాడో నిన్ను నన్ను అంత మహిమలోకి ప్రవేశింపజేసిన దేవుడు. నా జీవితం చాలా ప్రెషస్ జీవితం పిల్లరా. నా రాబోయే భవిష్యత్తు ఈవెన్ ఈ రోజు కూడా ఈ మాటలే క్రైస్తవుడిని ఆనందంగా ఉంచేది పిల్లరా. నేను ఏమై ఉన్నాను క్రీస్తులో, నా తండ్రి నన్ను ఎంత ప్రేమిస్తాడు, నా కొరకు ఏమేమి చేశాడు, అదే ఆనందం. అందుకే పౌలు ఈ బైబిల్లో మీరు చూసినప్పుడు వాళ్ళు అనేవాళ్ళు ఆనందించుడే. తిరిగి నేను చెప్తున్నా ఆనందించు, రిజాయిస్. జైల్లో కూర్చొని రిజాయిస్ చేసేవాళ్ళు పిల్లరా. దైవజనులు ప్రాణాన్ని ఇచ్చేసారు. ఎందుకు తెలుసా? ఆ యొక్క ప్రేమ అటు ఉంటుంది. అందుకే పౌలు అంటాడు, నీ ప్రేమ మమ్మల్ని లైక్ ప్రోత్సహిస్తుంది ఏమన్నా చేయడానికి నీ కోసం. ఎంత గొప్ప ప్రేమ పిల్లరా. నా కోసం దేవుడు ఎంత వేచి ఉన్నాడు తెలుసా స్వర్గంలో. ఏమేమి చేస్తున్నాడు తెలుసా? నా కొరకు కడుతున్న ఇల్లు, నా కొరకు ప్రతి మంచిని మేలుని చేసి వెయిట్ చేస్తున్నాను దేవుడు. అంతేకాదు పిల్లరా, ఇక్కడ కూడా నేను ఆయనతో కలిసి జీవించే జీవితం నాకు ఇచ్చాడు. క్రైస్తవ జీవితం చాలా విశేషమైంది పిల్లరా. ఏ డబ్బు పెట్టినా రాదు అది, ఏ బంగారు వజ్రాలు ఏదంతో. అందుకే పేతురు అంటాడు, మీరు వెండి బంగారములతో కాదు కానీ ప్రశస్తమైన తన రక్తం ద్వారా కొనబడిన వాళ్ళని. దేవుడు తన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు పిల్లరా. ఆయన కన్నాడు మనల్ని. మీరు కనిన పిల్లడి కోసమే మీరు బతుకుతున్నారు కదా. ఏమైనా చేసే సిద్ధంగా ఉన్నారు. ఈవెన్ పాపం చేసే వాళ్ళని చూశాను నేను. తల్లిదండ్రులు ఉన్నాయి పిల్లల కోసం. మీకే అంత ప్రేమ ఉంటే ఏ పాపము లేని దేవునికి నీకోసం నా కోసం ఎంత ప్రేమ ఉంటుందో లెక్కేసు. ఇట్స్ ఎ వాస్ట్, లైక్ వీ కాంట్ ఎక్స్ప్లెయిన్, లైక్ అటువంటి ప్రేమ. ఓకే, సో పాయింట్లోకి వస్తాం మనం. ఓకే, మీకు తెలుసు పిల్లరా. He is so much. So, see, ఈ ఉపమానం ద్వారా యేసు ప్రభు వర్ణిస్తున్నాడు ఎలా ఆయన పని చేస్తాడో, ఎంత మనల్ని ప్రేమిస్తాడో. ఓకే, అయితే ఈరోజు చదివిన ఉపమానము చాలా ముఖ్యమైన ఉపమానం. ఎక్కడో చెప్తున్నాం మరి, ఎక్కడో మన పాయింట్. ఓకే, తొక్కబడిన భూమి. ఓకే, డోంట్ బీ చీటెడ్ లైక్ ఎవరో ఏదో చెప్పారని. ఈవెన్ డెత్ ఈస్ ఎ గ్లోరియస్ థింగ్ ఫర్ అస్. నువ్వు నేను చనిపోయినప్పుడు తండ్రి నా సబ్జెక్ట్ వేరే. సింహాసనం ముందు నుంచి లేచి కూర్చున్నాడు. లేచి నిలబడ్డాడు యేసుప్రభు. మీరు బైబిల్లో చూసి ఎప్పుడు యేసు కూర్చున్నట్లుగా ఉంది, కానీ స్టెఫన్ చనిపోయినప్పుడు యేసుప్రభు లేచి నిలబడ్డాడు. మీకు తెలుసా యేసుప్రభు ఏమన్నాడో పౌలుతో? పౌలు నన్ను ఎందుకు కొడతారో? పౌలు అన్నాడు, నిన్ను కాదా కొడతాడది, ఈ క్రైస్తవుల్ని. ఏమన్నాడో తెలుసా యేసుప్రభు? వాళ్ళని కాదు నువ్వు కొడతానది, వాళ్ళని కొట్టినప్పుడంతా నాకు దెబ్బలు తగులుతాడది. ఎందుకంటే వారిని నేను ఆవరించి ఉన్నా, వారు నాలో ఉన్నారు. చూసారు ఎంత ప్రేమ యేసయ్యది. రానున్న దినాలు నేను చెప్తాను పిల్లలు. ఈ మాటలే చచ్చిపోయేదాన్ని కూడా మనకు ధైర్యం ఇస్తాయి పిల్లలు. మీకు తెలుసా వాడు చెప్తున్నా, అందుకే క్రైస్తవుణ్ణి ఏడిపీకండి.
మీరు చెప్తానేది మీకు, బయట వాళ్ళ కోసం కాదు. ఐ టెల్ యూ ద ట్రూత్, డోంట్ ఎవర్ పనిష్ క్రిస్టియన్స్. అర్థమవుతుంది? సపోజ్ ఈమెను నేను ఏడిపించకూడదు, ఎందుకంటే ఈమెను ఏడిపిస్తే ఆమెను కాదు ఏడిపిస్తానది యేసయ్యని. నేను ఆమె గురించి చెడు చెప్తే ఆమె గురించి కాదు చెడు చెప్తాను, అది యేసు ప్రభు గురించి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లరా మనం. ఇది నిజం. నేను రానున్న దినాల్లో మీకు చూపిస్తాను బైబిల్లో నుంచి ఇవన్నీ. నా సబ్జెక్ట్ ఇది కాదు ఈరోజు. సో అందుకనే ఐ మీన్ లైక్ ఎవరిని చూసి మోసపోకండి. ఆయన ఎందుకో చనిపోయాడు, మంచి దైవజనుడు, బాగా చేశాడు. ఏదో పొరపాటు ఉండదు ఆయనలో. పొరపాటు అంటే ఏదో పాపం కాదు, కానీ విశ్వాసంలో పొరపాటు. అది నేను చాలామంది పెద్ద పెద్ద దైవజనం చూశాను, 70-60K అవుట్. ఎందుకో తెలుసా? వాళ్ళు అట్లా అనుకుంటా అంటారు, వాళ్ళ ఆలోచన అది, వాళ్ళ బాగా సేవ చేశారు వాళ్ళు, కానీ వాళ్ళ విశ్వాసము వేరే విధంగా ఉంది. మంచోళ్ళు, ఏం తప్పు లేదు వాళ్ళలో. వాళ్ళు విశ్వాసంలో తేడా ఏమంటే, ఏదో ఇంకా యేసుప్రభు చేయాల్సి ఉంది, చేయలేదు, నాకు ఈ రోగం దానికంటే పెద్దది అనే యొక్క విశ్వాసం. రకరకాలుగా ఐ డోంట్ వాంట్ టు షేర్ దట్, చాలా ఉన్నాయని నేను చెప్పాలంటే మీకు. ఓకే, ఈ యొక్క ఉపమానం, ఈరోజు చదివిన ఉపమానము చాలా 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 ఇంపార్టెంట్ ఉపమానము. అది క్లియర్గా అర్థం కావాలంటే ఏది? ఆ ఉపమానం క్లియర్గా అర్థం కావాలంటే ఏ ఉపమానము? 4 రకాల మనుషులు. ఓకే, ఇప్పుడు చెప్పిన ఉపమానం, చదివిన ఉపమానం గుర్తుందా? చదవలేదు. ఓకే, మళ్ళీ ఇంకోసారి చదువుతామనండి. 26. ఈ ఉపమానము ఆ ఉపమానాన్ని ఇంకా క్లారిఫై చేస్తుంది, క్లియర్ చేస్తుంది. వాక్యం ఎలా పని చేస్తుంది, ఈ దేవుడు ఎలా, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు ఎట్లా పని చేస్తాడు మనలో అనేది ఇంకా క్లారిఫై చేసే ఉపమానం ఇది. చూడండి ఏం రాబడిందో. మరియు ఆయన, ఒక మనుష్యుడు భూమిలో విత్తనం చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేలుకొనుచు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతటి తానే పుట్టించెను. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడుబిలి పెట్టి కోయినని చెప్పెను. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పారాబుల్ ఉపమానం. ఓకే, జస్ట్ దీని మీద ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఓకే, చూస్తే ఇక్కడ అగైన్ మీరు చూస్తే సేమ్ సిమిలర్ అలాగే ఉంటుంది, అదే ఉపమానం ఈడ కూడా. విత్తనము, భూమి కదా. ఓకే, విత్తనం అంటే ఏంటి తెలుసు కదా మీకు? విత్తనమా? ముందర చూడాలి, అందరూ ముందర చూడండి. విత్తనం అంటే ఏంటి? వాక్యం. ఓకే, క్లియర్గా ఉండాలి మీకు నాకు. ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తే భూమి. భూమి ఏంటి? మన హృదయం. ఓకే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ భూమి గురించి మాట్లాడి పిల్లరా, దేవుడు భూమిని ఎంత అద్భుతంగా సృష్టించాడంటే చాలా సామర్థ్యం ఇచ్చాడు భూమికి. మీకు అర్థం చేసుకోవాలి. నేను భూమి అనేటప్పుడంతా మీరు కంపారిజన్ చేసుకుంటాను మీ హృదయాన్ని. ఓకే, అర్థమైందా? హృదయం అంటే ఏంటి? హృదయము అన్నప్పుడు ఆత్మ కాదు, మనస్సు కాదు. నాకు తెలుసు చాలామంది దైవజనులు అంటారు ఆత్మే హృదయం అని. హృదయము ఆత్మ, ఆత్మ హృదయంగా కాదు, నేను నమ్మను. ఎందుకంటే మన హృదయం పరిశుద్ధమైంది. చాలా చోట్ల బైబిల్లో ఏం రాయబడింది తెలుసా? నీ కఠోరమైన హృదయం అని రాయబడింది. ఇప్పుడు నా కఠోరమైన హృదయం లేదు, ఒకవేళ ఆత్మే హృదయం అనుకుంటే. ఓకే, అందుకనే హృదయం అన్నప్పుడు మన ఆత్మ మనస్సు కలిసి పనిచేసే స్థితిని నేను హృదయము అంట. మనస్సు పాతదే కదా, ఆత్మ కొత్తది. ఈ రెండు కలిసి డిసైడ్ చేస్తాయే దాన్ని హృదయంగా తీసుకొచ్చాం. ముందర చూడండి, జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ మాటలు మీకు చెప్పాలి నేను. ఓకే, దేవుడు భూమిని చాలా అద్భుతంగా తయారు చేశాడు పిల్లరా. ఎంత అద్భుతంగా తయారు చేశాడంటే ఈ భూమిలోనికి ఏ విత్తనం వేసినా పండించే శక్తి ఇచ్చాడు భూమికి. మా అర్థమవుతుందా? ముందర చూడాలా, పండించే శక్తి ఇచ్చాడు. ఈవెన్ మీరు చూడండి, మీరు తీసుకుని పోయి ఏదైనా లైట్ పోల్ కూడా పెట్టి ఇనుపది ఏదైనా రాడ్ పెట్టండి భూమిలోకి, భూమి ఏం చేస్తుందో తెలుసా? ఇదేదో ఇత్తనం అని చెప్పి దాని మీద పని చేస్తుంది. అందుకే అది కుళ్ళిపోయేటట్లా చేస్తుంది, చిలింపడేటట్లా చేస్తుంది. అర్థమైందా మీకు? భూమికి అంత శక్తి ఉంది పిల్లరా. మీకు అర్థమైందా? భూమికి అంత సామర్థ్యం ఉంది. భూమిలో ఏదేసినా పండిస్తాడు. అందుకే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6:7 ఒక మంచి మాట చెప్పాడు, చదవండి. ఏదో గలతీయులకు రాసిన 6:7 గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యం. చాలా జాగ్రత్త వినాలా.
మోసపోకుడి, ఆ, దేవుడు వెక్కిరింపబడడు. చూసారా, మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడును. మనుష్యుడు ఆ, ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చూసారా, హృదయము భూమి ఒకటే. భూమిలో ఏదన్నా వేయండి, వెంటనే పని చేయడం మొదలు పెడుతుంది భూమి, దాన్ని పండించేదానికి. హృదయం కూడా అట్లాదే. అందుకే ఇక్కడ పౌలు మోసపోకుడి, మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అర్థమైంది మీకు? జాగ్రత్త వినండి. చాలా ఇంపార్టెంట్ లా ఇది. ఎంత ఇంపార్టెంట్ లా అంటే ఫండమెంటల్ లా. దేవుని బిడ్డలుగా మీకు నాకు ఇది క్లియర్గా అర్థం కావాలా, మనిషి ఏం విత్తుతాడో అది కోస్తాడు అని. ఇది చాలా ఇంపార్టెంట్ లా మీ నా జీవితంలో. చాలాసార్లు ఈ యొక్క లాని, ఈ యొక్క ఫండమెంటల్ లా అంటే ఏం మనిషి ఏం విత్తాడో అది కోస్తాడు అనే దాన్ని చాలామంది డబ్బుల కోసం వాడుతూ అంటారు. ఇది డబ్బుల కోసమే అని. చాలా నిజం అది. డబ్బు విషయంలో మీరు నేను ఏం విత్తుతామో అది కోస్తాం. తెలుసు కదా మీకు, నేను చాలాసార్లు చెప్తున్నా ఈ చర్చిలో, మీరు ఏం విత్తుతారో అది కోస్తారు. దేవునికి మీరు డబ్బులు ఇవ్వలేరు అనుకోండి, మీ దగ్గర డబ్బులు ఈడు దేవుడు. మీకు తెలుసా వాక్యం ఏడ రాయబడిందో? చూడండి, 2 కొరింథీ 9:8. 2 కొరింథీ 9:8 రాయబడింది, మీరు నేను దేవునికి డబ్బులు ఇవ్వకుంటే దేవుడు డబ్బులు ఈడని. చదవండి ఎవరన్నా. 9:10 చదువు. నేను విత్తువానికి విత్తనమును, జాగ్రత్తగా వినాలా బ్రదర్, వింటానన్నది ఈ సైడ్. బ్రదర్ ఇక్కడ విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. విత్తువానికి ఏమిచ్చేవాడు ఆయన? విత్తనమును. తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. జాగ్రత్త, చాలు. విత్తువానికి విత్తనం ఇచ్చేవాడు ఆయన. నువ్వు విత్తేవాడివి కాదనుకో, నీకేమిడాయన? విత్తనం వీడు. నువ్వు విత్తకోకుండా నీ డబ్బును దాచుకునే వ్యక్తివి. ఎవరి కోసము? పిల్లల కోసము, చదువుల కోసము. ఎందుకంటే నీకు నమ్మకం లేదు ఆయన ఇస్తాడని. ఎవరో దేవుడు ఇస్తాడు, నమ్మకం లేదు. అన్ని దాచిపెట్టుకుంటాను. దేవుడు ఏం చేస్తాడంటే ఇతనికి ఇచ్చి ప్రయోజనంలే, ఎందుకంటే దాచుకునేవాడు, నన్ను నమ్మడు కాబట్టి. అందుకే దేవుడు ఈడు. నేను చెప్తున్నా మీకు, ఎందుకంటే మాటకి చెప్తున్నా మీకు. నాకు తెలిసి చాలామంది అప్పుల్లో ఉన్నారని. ఈజీ అప్పుల్లో నుంచి బయట రావడం. ఐశ్వర్యము దేవుని చేతి నుంచి సంపాదించుకోవడం అంత ఈజీ, ఊపిరి తీసుకునే దానికంటే ఈజీ. డబ్బుల్లో కలకాలం జీవించడము దేవుని యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత చాలా చాలా ఈజీ. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? విత్తువాడికి విత్తనం ఇచ్చే దేవుడు. నువ్వు నేను విత్తలేదనుకో, విత్తే వాళ్ళం కాదనుకో, దాచిపెట్టుకునే వాళ్ళం అనుకో, నువ్వు మర్చిపో. ఇంకా నీకు దేవుడు నీ చేతికి ఇడిచిపెట్టేశాడు. నువ్వు బాగా కష్టపడి, బాగా సంపాదించుకొని, బాగా కూడబెట్టుకొని, పెళ్ళిళ్ళు చేయి, పిల్లలకి స్కూల్లో చదివించు, ఇండ్లు కట్టు. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? నీ బలం ద్వారానే, తనకు సంబంధంలే. ఎట్లుంటుంది చూడండి లైఫ్. బాగా కూర్చుకొని ఒకరోజు ఏదో గాలి వచ్చి దానికి దేవునికి సంబంధం. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. నేను మీకు చెప్తున్నా. చూడండి, ఒక వ్యక్తి గురించి మీకు చెప్తా బైబిల్లో. ఒకరోజు యేసుప్రభు దగ్గరికి ఒక వ్యక్తి పరిగెత్తి వచ్చి ఏమంటాడో తెలుసా నీకు? సద్బోధకుడు అంటాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం తీసి పెట్టండి. మార్క్స్ వార్త 10:14 నుంచి అనుకుంటా. జాగ్రత్త తీసి పెట్టండి, జాగ్రత్త తినండి. మీరు ముందు చూడండి మిగతా వాళ్ళు. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలోనే ఈ వ్యక్తి గురించి రాయబడి ఉండేది. 10వ అధ్యాయం 17. ఓకే, నేను ముందర చూడండి. నేను స్టోరీ ఎలబడి, ఎందుకంటే టైం లేదు మనం అన్ని చదివేదాన్ని. ముందర చూడండి. ఈ వ్యక్తి వచ్చి అంటాడు యేసు ప్రభుతో, సద్బోధకుడా, నిత్య జీవంలో ప్రవేశించడానికి నేను ఏం చేయాలా అంటాడు. ఫస్ట్ క్రాస్ క్వశ్చన్ వేస్తాడు యేసు ప్రభు. అంటాడు, సద్బోధకుడా అంటున్నావే, దేవుణ్ణి తప్ప ఇంకెవరిని సద్బోధకుడా అనరు కదా అని. అంటే యూదులు అంగీకరించేవారు కాదు యేసు ప్రభుని. అందుకే యేసు ప్రభు ఆ ప్రశ్న వేశాడు. నువ్వు సద్బోధకుడు అంటాను అంటే నేను దేవుణ్ణి నువ్వు అంగీకరిస్తాను కదా అని అర్థం. ఓకే, వెంటనే అన్నాడు, నేను నిత్యరాజ్యంలో అంటే యుగయుగాలు జీవించాలా, నీ రాజ్యంలోకి రావాలా, ఏం చేయాలన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఈ వ్యక్తికి 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవి చేయిపోయినాడు. ఎందుకు? యూదులకు 10 ఆజ్ఞలు బాగా తెలుసు. ఈ వ్యక్తి ఏమన్నాడంటే వెంటనే, అయ్యో నేను చిన్నప్పటి నుంచి చేస్తాను. ఏమన్నాడు? చిన్నప్పటి నుంచి చేస్తాను. పెద్ద అబద్ధం భూమి మీద ఇది. ఈ రోజు వరకు ఎవరు కూడా ఆ 10 ఆజ్ఞల్ని పూర్తి చేయలేరు. ఒక వ్యక్తి ఈ 10 ఆజ్ఞలను చేసినది. మా ఇంటాను ఎవరైనా? యేసు ప్రభు మాత్రమే. మరి 10 ఆజ్ఞలు ఇచ్చింది ఎందుకు సార్? ఎవరు చేయకోకుంటే అంటే 10 ఆజ్ఞలు దేవుడు ఎందుకు ఇచ్చారంటే, నువ్వు వాటిని చేసేకపోయేటప్పుడు నువ్వు చేయలేవు, బోర్ల పడతావు. అంటే
నువ్వు ఎందుకంటే పాప స్వభావంతో ఉన్న వ్యక్తివి కాబట్టి చేయలేవు. చేయకుండా వెంటనే నువ్వేం చేస్తావు? చేయనప్పుడు అయ్యా నేను చేయలేకపోయినా నేను పాపాత్ముని అంటావు. పాతకాలంలో ఏం చేసామంటే బలి ఇచ్చేమనేవాడు దేవుడు. బలి ఇచ్చి నీ పాపాలని కప్పుకో అనేవాడు. ఇప్పుడు కొత్త నిబంధనలు ఏమైంది? మేము ఆజ్ఞను పాటించలేము, అందుకే నాకు ఎవరికల్లా పాప క్షమాపణ కావాలా, రక్షకుడు కావాలా అని. సో ఓకే 10 ఆజ్ఞలు ఇచ్చేది అందుకే. కానీ ఈ వ్యక్తి ఏమన్నాడు? 10 ఆజ్ఞలు నేను చిన్నప్పటి నుంచే పాటిస్తాను. చిన్న టెస్ట్ పెట్టాడు యేసు ప్రభు. అది మీకు నాకు చాలా అవసరం. ఏం పెట్టాడంటే, ఓకే నువ్వు చాలా మంచిగా ఉన్నట్టున్నావు, నీ దగ్గర ఉన్నది అమ్మేసి ఏం చేయాలా? బీదలకి. అక్కడ ఒక మాట రాయబడింది పిల్లరా, అది బాగుండదు. ఏం రాయబడిందంటే, అప్పుడు పరలోకం నుంచి ఏం రాయబడింది? అది నీకు ధనమును కలుగును. ఈ వ్యక్తి ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఏం చేశాడు తెలుసా మీకు? యేసు ప్రభునే వదిలేశాడు. మా ఈనాల ముందర మీకు ఎందుకో తెలుసా? డబ్బు అంటే చాలా. వరదలు వచ్చినప్పుడు అన్నం ప్యాకెట్ లేచు హెలికాప్టర్ నుంచి, కానీ స్వర్గం నుంచి ఆ ప్యాకెట్ వేయడు దేవుడు. నీకు డబ్బులు కావాలంటే డబ్బులు చల్లడు బ్రదర్. పైన ముందు చూడండి జాగ్రత్తగా. పైన నుంచి డబ్బు ప్యాకెట్ లేడు దేవుడు. దేవుడు నీకు ఇచ్చే విధానం ఏదో తెలుసా? దేవుడు నీకు వాక్యం ఇస్తాడు. ఆ వాక్యాన్ని తీసుకొని నువ్వు విత్తి నీకు కావాల్సింది పొందుకోమంటాడు. అందుకే 107:20 చదవండి. ఏం రాబడింది? కీర్తన 107:20 తొందర చదవాలా, జాగ్రత్త చదవండి. 107:20 గట్టి చదవలేరు. 107:20 చదువు. ఆయన తన వాక్కును పంపి, జాగ్రత్త గినాల. ఆయన తన బాబా ఒక పని చేయండి మా, అది తీసేసేయండి. బహుశా ఇదే అవుతుంది. ఈ గేట్ కూడా తీసేసేయ రెడ్డప్ప, సౌండ్ ఎక్కువ పోకుండా చూసుకోండి. ఈ గేట్ తీసేసి అదే తీసేసుకుంటాం మేము. అదే ఇది కూడా తీసేసి. ఓకే జాగ్రత్త ముందర చూడండి. ఇప్పుడు కొద్దిగా మీకు అంటే ఇది అవుతుంది. ఓకే కట్టను కంప్లీట్ తీసేమో, పక్కన తీయ. ఇది ఈ వాకిలు కూడా తెరిచి పెడితే మేలు, సౌండ్ బయటికి పోకుండా. ఓకే ముందర చూడండి ప్లారెట్. 107:20 చదువునాను. ఏం రాబడి? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. చూసారా ఎట్లా బాగు చేసా? చదువు, నేను కంప్లీట్ చదివేసే. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. చూడండి ఏం చెప్తుందో బైబిలు. ఆయన తన వాక్కును పంపి వారు పడిన గుంటలో నుంచి లేవనెత్తెను. దేవుడు ఏం చేసినా జాగ్రత్త గినంటారా, దేవుడు కోరుకునేది ఏమంటే మన ప్రతి అవసరత తీర్చాలని, మనకు ఆనందం ఇవ్వాలని, ఆరోగ్యం ఇవ్వాలని, డబ్బులు ఇవ్వాలని, ఇండ్లు ఇవ్వాలని, సక్సెస్ ఇవ్వాలని, చదువు ఇవ్వాలని, ప్రతి మేలు మీకు నాకు ఇవ్వాలనేది దేవుని కోరిక. ఎట్లా అయితే ఈ గవర్నమెంట్ మనం ఎన్నుకున్నాం, ఈ గవర్నమెంట్ యొక్క బాధ్యత ఏంటి? వైద్యం ఇవ్వాలా, విద్య ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలా, ప్రతిదీ మనకు మనకి ఇవ్వాలా. గవర్నమెంట్ బాధ్యత అది. యేసు ప్రభు కూడా అంతే. ఈ రాజ్యంలో నువ్వు నేను ప్రవేశించాం. ఈ రాజు కోరుకునేది ఏమో తెలుసా? ఆ గవర్నమెంట్ ఇస్తుందో ఏదో కానీ నాకు తెలియదు, కానీ యేసయ్య మాత్రం నీకు నాకు ప్రతి సప్లై ఇవ్వాలని కోరుకునే దేవుడు పిల్లరా. అయితే ఎట్లా ఇచ్చే విధానం ఏంటి? అది నేను మీకు చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను పిల్లరా. ఈరోజు జాగ్రత్తగా వినండి. బయటికి పోయిన తర్వాత కరోనాతో బాధపడే కంటే ఈడ నేను చెప్పేది ఏంటంటే, కరోనా కాదు వాళ్ళ అమ్మని కూడా మీరు వాళ్ళ నాయన్ని కూడా జయించగలరు. మా అర్థమవుతుంది మీకు? ఇది ఇంపార్టెంట్ పిల్లరా. ఇక్కడే దొరికేది మీకు జీవం, దేవుడు పనిచేసే విధానం. ఈయనండి జాగ్రత్తగా ముందర చూడండి. సో ఈ రాజు మీ జీవితంలో ఏం చేయాలన్నా తను వాక్యాన్ని పంపించి ఆ వాక్యం ద్వారా నీకు సప్లై చేస్తాడు. నువ్వు పడిన గుంటలో నుంచి బయటికి లేపేది ఎలా తెలుసా? దేవుడు తన వాక్యాన్ని పంపించి. ఇక్కడ వినండి జాగ్రత్తగా. ఈ ప్రపంచం అంతా పాడైపోయి నాశనమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు? వాక్యాన్ని పంపించాడు. ఎవరు? తన కుమారుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎవరైనా వాక్యమైన ఆయన వచ్చి చనిపోయాడు కాబట్టి పాడంతా నాశనం తీసివేయబడింది. ఓకే అందుకే యేసు ప్రభువుడు ఏమన్నాడు తెలుసా? మనిషి కేవలం రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చిన మాట వలన జీవిస్తాడన్నాడు దేవుడు. ఈయనండి జాగ్రత్తగా వినండి. దేవుడు ఏం చేశాడంటే సమస్తాన్ని తన వాక్యంలో పెట్టాడు పిల్లలు. హలో, చాలా ఇంపార్టెంట్ మాటలు ఇవి. దేవుడు తనకు నీకు ఇవ్వాల్సినవన్నీ, నీకు వాగ్దానం చేసినవన్నీ ఏ దాంట్లో పెట్టాడంటే వాక్యంలో పెట్టాడు. అందుకనే 2 పేతురు 1:1-2-3 వాక్యాల్లో ఏం రాయబడిందంటే, భక్తికిని జీవమునకు కావలసినవన్నీ, బ్రదర్ వింటున్నారు కదా, భక్తికిని జీవమునకును కావలసినవన్నీ ఆయన మనకు ఇచ్చేసాడని రాయబడింది. ఎక్కడ ఇచ్చేసాడు సార్?
దేవుడు తన వాక్య రూపంలో మనకి ఇచ్చేశాడు. ఈయనని జాగ్రత్తగా ఎప్పుడైతే ఆ వాక్యాన్ని తీసుకొని మీరు నేను రైతులాగా భూమిలోకి వేస్తామో, ఆ పంట ఎలా అయితే రైతు విత్తనాలు వేసాడు పంట వస్తుందో, మీరు నేను ఆ వాగ్దానాన్ని తీసుకొని, వాక్యాన్ని తీసుకొని మీరు నేను హృదయంలోకి వేసినప్పుడు, మీరు నేను చెప్పినప్పుడు, మీరు నేను పలికినప్పుడు, ఎట్లా చెప్పాలని మీకు చెప్తాను. ఈయనండి జాగ్రత్తగా. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని హృదయంలోకి పంపిస్తామో, లోపల నుంచి ఆ పంట వస్తుంది మనకు. ఏదైతే నువ్వు వాక్యం చెప్తున్నావో ఆ పంట పండించబడుతుంది పిల్లలు. అంత శక్తి ఉంది దేవుని వాక్యానికి. రైతు చేతిలో విత్తనం, మన చేతిలో వాక్యం సమానం. అదే ఈ ఉపమానంలో యేసు ప్రభు సంజాయిస్తాడు నేను అక్కడ. చాలా అవసరం పిల్లరా. నువ్వు వాక్యాన్ని పట్టుకుంటే నీ జీవితాన్ని లిమిట్ లేకుండా తీసుకెళ్ళొచ్చును. చాలామంది అంటారు దేవుడు ప్రతి ఒక్కరికి ఒక లిమిట్ పెట్టింటాడు బ్రదర్. కుక్క గద తోక జంప్ ఎంత ఉండాలో అంత దేవుడు ఆల్రెడీ నిర్ణయించాడని. పెద్ద అబద్ధం భూమి మీద. అది క్రైస్తవుడికి, దేవుని బిడ్డకి ఏ లిమిట్ లేదు మా. నువ్వు లిమిట్లెస్ పర్సన్వి, నువ్వు లిమిట్ లేని వ్యక్తివి. పక్షిరాజు వలె నీ రెక్కలను చాచి ఎంత పైకన్నా ఎగిరే సామర్థ్యం గలవాడివి. నువ్వు దైవత్వంతో నిండిన వ్యక్తివి. హలో, నీకు అర్థమవుతుందా? అందుకే యేసుప్రభు అన్నాడు, నువ్వు నమ్మితే నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. హలో, వినండి జాగ్రత్తగా. నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మి, దేవుడు నీకు ఏం చేశాడో నమ్మి, ఆ వాక్యాన్ని తీసుకొని నీ హృదయంలోకి విత్తి దాన్ని నమ్మావు అనుకోను, నువ్వు ఎంత ఎత్తైనా ఎగరచ్చు, ఏ స్థితికైనా వెళ్ళచ్చు. దేవుడు ఏ లిమిట్ పెట్టాడు, దేవుడు ఏ లిమిట్ పెట్టాడు మన నీకు. నువ్వు ఏమి చేయాలనుకున్నా కూడా వాక్యంలో ఉండాలి. ఏమంటే అదే వాక్యానుసారం నువ్వు ఏది చేయాలన్నా చేయొచ్చు. అంత సామర్థ్యం నీకు నాకు ఇచ్చాడు. అయితే ఆ సామర్థ్యం ఎక్కడిచ్చాడు దేవుడు? తన వాక్యంలో పెట్టాడు. ఆ వాక్యం నీలో పోయిందనుకో, నీ హృదయంలోకి, నువ్వు హృదయంలోకి తీసుకెళ్ళావనుకో, దాన్ని నీ హృదయంలో దాన్ని కంటిన్యూగా కాన్స్టెంట్గా ఉంచుతావు అనుకో, నువ్వు ఎంత ఎత్తుకనే ఏదైనా నువ్వు చేయగలవు. నీకు అసాధ్యమైంది లేదు. ఈ భూమి మీద నీకు అసాధ్యమైంది లేదు. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, భూమి మీద ఆకాశం మీద సర్వాధికారం నాకు ఇవ్వబడింది, ఇప్పుడు నీ చేతికి ఇస్తాను. నా నామములో నువ్వు ఏది చేయాలన్నా చేయగలవు అన్నాడు. క్రైస్తవుడు అంత సామర్థ్యం గల వ్యక్తి. దేవుడు తన సామర్థ్యం అంతా ఆ వ్యక్తి చేతిలో పెట్టేశాడు. సో ఏ విధంగా సక్సెస్ అవుతాం? వాక్యానికి అంత శక్తి. వాక్యం గురించి మాట్లాడుకుంటున్నాం, విత్తనం గురించి మాట్లాడుతాం, భూమి గురించి చెప్పేశాను నేను, విత్తనం గురించి. అంత పవర్, అంత సామర్థ్యం ఉంది పిల్లరా వాక్యానికి. ఇంకోటి మీకు క్లియర్గా అర్థం కావాలని వాక్యం యొక్క శక్తి మీకు చెప్తుంది. సపోజ్ రైతుకి విత్తనం కావాలంటే యాడిగిపోతాడు? విత్తనం మీరే చెప్పాలా? యాడిగిపోతాడు? చూసారా? యాడిగిపోతాడు? భయపడతారేంటి? గట్టిగా మీరు మాట్లాడుతుంటే కదా నాకు కూడా. యాడిపోతాడు విత్తనాలు తెచ్చేకి? షాప్. మీరు ఎట్లా చెప్పాలి కానీ షాపుకి పోతాడు. క్రిస్టియన్ యాడిపోతాడు విత్తనాలు తెచ్చేదానికి? బైబిల్లోకి పోతాడు. ఎక్కడికి? బైబిల్లో ఉండేది విత్తనాలు పిల్లరా. అతనికి ఎక్కడ ఉంది విత్తనము? షాప్లో ఉంది. ఇప్పుడు నేను జాగ్రత్తగా, రైతు మైనాలు మీరు, రైతు విత్తనాలని తీసుకొచ్చి షెల్ఫ్లో పెట్టాడు అనుకోండి, ఏమవుతుంది? అది షెల్ఫ్లో ఉండాల్సిన స్థలం కాదు. అది విత్తనాలు షెల్ఫ్లో ఉండాల్సిన స్థలం. విత్తనాలకి షెల్ఫ్ కాదు స్థలం, అది సరైన ఎన్వైరన్మెంట్ కాదు. విత్తనాలకి ఏంటి ఎన్వైరన్మెంట్? సరైన ఎన్వైరన్మెంట్ భూమి. క్రైస్తవుడు బైబిల్లో పెట్టుకుంటే కాదు, వాక్యాలని షెల్ఫ్లో పెట్టినట్లే. ఎక్కడికి పోవాలా వాక్యము? భూమిలోకి పోవాలా పిల్లరా, హృదయంలోకి పోవాలా. దేవుడు ఎంత గొప్పవాడు చూసారా? ఏ సైంటిస్ట్ కూడా వర్ణించలేడు మనిషి జీవితం ఎట్లా విజయవంతంగా జీవించగలదు, ఎలా పని చేయగలదని. ఎంత చక్కగా చెప్పారు విత్తనాలు తీసుకొని. మీకు కంపారిజన్ తెలుస్తాను కదా. చాలామంది బైబిల్ తీసుకుని డుమ్కాలు కొడతా ఉంటారు. ఎట్లా బైబిల్ తిరిగితే అట్లా తలాకాయ తిరుగుతూ ఉంటుంది. ఎందుకు తెలుసా? నీకు ఆ విలువ అర్థం కావడంలే. ఇంతవరకు ఏమి ప్రతిదానికి పెళ్ళైంది ఆ పని చేసుకుంటేనే, ఆ అమ్మని చేసుకుంటే, ఆ పాపను పెళ్లి చేసుకొస్తుంది, అది చదివితే నేను వాళ్ళ వల్ల అయింది, ఇతరుల మీద వేసేదే జీవితం అంతా సరిపోయింది మనకి. నో బ్రదర్ సిస్టర్, లేచి నిలబడే టైం ఇది, వాక్యం తీసుకునే టైం ఇది. వాక్యాన్ని నువ్వు తీసుకొని మా ముందర చూడాలా. నీ హృదయం అనే భూమిలోకి వాక్యం పంపించినప్పుడు ఆ వాక్యము నీకు రావాల్సింది తీసుకొచ్చిస్తుంది. ఎంత ఈజీనో దేవుని బిడ్డల యొక్క జీవితం. చాలామంది అది చేయరు.
ఏం చేస్తారు తెలుసా చాలా మంది? బైబిల్ చదవరు, వాక్యం చదవరు. ఎందుకంటే దాని విలువ తెలియదు కాబట్టి. అయ్యా వాక్యాన్ని బైబిల్ని ముద్దు పెట్టుకుంటారు, కొంతమంది బైబిల్ని మొక్కుతారు, ఇంకేం చేస్తారు బైబిల్ని తల కింద పెట్టుకుంటారు. మీరు కిస్ చేయండి బైబిల్ని, నాకేం ప్రాబ్లం లే, వర్షిప్ చేయలే, ఐ మీన్ థ్యాంక్ యూ లార్డ్ ఈ బైబిల్ గురించి అని, ఐ మీన్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. కానీ కొంతమంది ఎట్లా తయారయ్యారంటే, ఐ మీన్ బైబిల్నే పూజించేవాళ్ళు. ఒక ఆమె గురించి నేను విన్నా. ఆమె పడుకుంటప్పుడు ఆమె పడుకున్న చుట్టూ బైబిలు, అది ఆ తర్వాత సాంగ్ బుక్, ఒక స్టూల్లో సాంగ్ బుక్, ఒక చైర్లో ఏమంటారు బైబిలు, ఇంకో చైర్లో స్టూల్లో సాంగ్ బుక్, ఇంకో స్టూల్లో ఏం ఆయిల్ అది ప్రేయర్ ఆయిల్, ఇంకో స్టూల్ మీద ప్రేయర్ వాటరు, ఇవన్నీ పెట్టుకుని పడుకుంటుందండి ఆమె. ఎందుకు తెలుసా? ఎవరు రాకూడదు, దయ్యం రాకూడదు, సాతాను రాకూడదు. ఇవన్నీ పెట్టుకుంటే ఎవరు రారంట? వాడికి నీకంటే బాగా తెలుసు బైబిల్. అట్లంతా పెట్టుకుంటే ఏం ప్రయోజనం లేదు. అట్లా పెట్టుకొని పడుకుంటారు, సమస్య ఇళ్ళతోనే వచ్చేది. పెట్టుకొని పడుకుంటారు, పొద్దున్నే ఏందో జరిగింటుంది, ఏం ప్రయోజనంలే. నేను చూశాను కదా చర్చికి పోయి ఏ ప్రయోజనం. బైబిల్ పెట్టుకున్నా, నువ్వు బైబిల్ పెట్టుకోవడం కాదు, నువ్వు ప్రింటింగ్ మిషన్లోనే పడుకోపోయి, బైబిల్ ఉండే ప్రింటింగ్ మిషన్, నువ్వు బైబిల్ది రగ్గు తెప్పించుకో. ఏ దేవుడు ఇప్పుడు ఐ మీన్ రైతు విత్తనాలు చల్లకోకుంటే ఏం ప్రయోజనం, తన జీవితమే అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది కదా. క్రైస్తవుడి జీవితం అంతే. మీకు అర్థమవుతుందా? సో అందుకనే దేవుని వాక్యము మీకు నాకు అంత పవర్ఫుల్ ప్లేరా, చాలా అవసరమైంది. చాలామంది ఏం చేస్తారంటే దీన్ని నమ్మరు. అందుకే బైబిల్లో ఏం రాబడింది తెలుసా? 1 పేతురు 1:21 దేవుని వాక్యము అక్షయ బీజం, చచ్చిపోతుంది నువ్వు నాటితే. నువ్వు చెప్పావనుకో, వినాలి జాగ్రత్త, నేను తీసుకెళ్తా ఏం చెప్పాలో మీకు, వినండి జాగ్రత్తగా. మీరు వాక్యం చెప్పారనుకో, వాక్యం యొక్క విలువ నేర్చుకుంటాను. భూమి యొక్క విలువ అయిపోయింది. నువ్వు ఏం విత్తుతావో అది కోసుకుంటావు. భూమి అట్లా, నీ హృదయం అట్లాదే, ఎవడు మార్చలేడు. నువ్వు చెడు విత్తితే ఎవడూ ఆపలేడు నీకు. అమ్మ వినండి, ముందర చూడండి, విత్తనంకి ఎంత శక్తి ఉందో నేర్చుకుంటాను. విత్తనము అక్షయ బీజం పిల్లరా, చచ్చిపోదు అది. నువ్వు ఐ మీన్ ఏదన్నా చచ్చిపోవచ్చు ఈ లోకంలో, వాక్యం చచ్చిపోదు. ఎందుకంటే వాక్యం ఏమై ఉంది? దేవుడై ఉన్నాడు. అందుకే దాన్ని అక్షయ బీజంగా దేవుడు పోల్చాడు. నువ్వు తీసుకొని ఆ వాక్యాన్ని నీ భాగం నువ్వు చేసావనుకో, రైతు చేసినట్లుగా ఆ వాక్యాన్ని నిరంతరం నువ్వు చెప్తున్నావు అనుకో, నీ హృదయంలో పంపిస్తున్నావు అనుకో, వాగ్దానాన్ని పంపిస్తున్నావు అనుకో, దేవుడు ఏం చెప్తున్నాడో అది చెప్తున్నావు అనుకో దినమంతా. నేను చెప్తున్న పిల్లరా, నా యొక్క ట్రాన్స్లేషన్, నువ్వు దేవుడుగా బ్రతుకుతావు ఈ భూమి మీద. నిన్ను చూసిన వాళ్ళు యేసుప్రభుని చూస్తారు, నిన్ను తాకిన వాళ్ళు యేసుప్రభుని తాకుతారు, నీ కళ్ళల్లో కళ్ళు పెట్టిన వాళ్ళు యేసుప్రభు సామర్థ్యాన్ని చూస్తారు. అది దేవుని ఒరిజినల్ ప్లాన్. నువ్వు వాక్యంతో నిండిపోయి వాక్యంగా మారాలి అని. నువ్వు వాక్యం ఎంత తీసుకుంటావో జీవితంలోకి, ఐ మీన్ ఇప్పుడు నేను చెప్పాను, సినిమా చూస్తే నీ జీవితంలో సినిమా అయిపోతుందని, అంటే ఆ అలవాట్లన్నీ వచ్చేస్తాయని. అది ఎంత నిజమో, దేవుని వాక్యాన్ని నువ్వు నేను అంత తీసుకుంటే అంత నిజం. ఇది పచ్చి నిజం. నీ భాగం నువ్వు చేసుకుంటూ పోతే దేవుని భాగం నీ జీవితంలో చూడడం మొదలు పెడతావు. ఏంటి నీ భాగము? రైతు యొక్క పని ఏంటి? విత్తనాలు చల్లడం. విత్తనాలు భూమిలో వేస్తాడు ఆయన. నువ్వు విత్తనాలని నీ హృదయంలోకి అనుక్షణం పంపిస్తావు, అనుక్షణం పంపిస్తావు. ఇది ఈ 2 విషయాలు రాయబడ్డాయి. 3వ విషయం ఏం రాయబడింది చూడండి, 4 మార్క్స్ వార్త 4:27 చదవండి. ఏం రాయబడింది?